We can't compare this to be like Chandigarh or any other ఉమ్, actual planned city. ఉమ్, ఉమ్, ఇది కూడా ఒకప్పుడు 7 islands ఇవి. ఉమ్హు. సో ఆల్ దీస్ హ్యావ్ బీన్ రిక్లైమ్డ్ ల్యాండ్. ఓకే ఓకే. ఇప్పుడు బీకేస్ ఉంది, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అంటారు. ఆల్ దోస్ కాన్సులేట్స్ అండ్ పెద్ద ఆఫీసెస్ ఉమ్, ఎంటైర్లీ ఇట్స్ రిక్లైమ్డ్ ల్యాండ్. ఇప్పుడు మనం కూర్చున్నది ట్రైడెంట్ ఆర్ ఎన్సిపిఏ. అవును. దిస్ ఇస్ రిక్లైమ్డ్ ఫ్రమ్ ద సీ. ఇట్ వాస్ సీ యాక్చువల్లీ. ఆహా, దిస్ వాస్ రిక్లైమ్డ్. ఓకే ఓకే. అందుకే మీకు ఎదురుకుండా సముద్రం ఉంది. యాక్చువల్లీ ఇదంతా బర్న్ అయిపోతుందని మేము కెమెరా పెట్టినా ఉపయోగం లేకుండా ఉంది. చూపిస్తాను ఇలా. బేసికలీ ద రిక్లైమ్డ్ ల్యాండ్ అన్నమాట. బిఎంసి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ అర్బన్ బాడీస్. వాటర్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సప్లై కానీ, ఎనీథింగ్. మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? సో నా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎంజేపీ, జ్యూరిస్డిక్షన్ ఈస్ ఎంటర్ స్టేట్. సో బేసికలీ యాజ్ ఐ టోల్డ్ కి జల్ జీవన్ మిషన్ స్కీమ్స్ చేస్తున్నాం మేము, విచ్ ఆర్ లైక్ మోర్ దెన్ 5 crore వర్క్స్ ఉంటే దే కమ్ టు ఎంజేపీ. Less than 5 crores of JJM schemes are implemented by Jilla Parishad. ఓకే Okay, so basically నా mandate లో around 30,000 crore of works 50% అయిపోయినాయి. ఇంకో నెక్స్ట్ 2-3 years లో మిగతా 50% we need to like complete జల్ జీవన్ మిషన్. రైట్. అది కాకుండా ఫుల్ డిపాజిట్ వర్క్ అంటారు. దట్ ఎనీ ఆర్గనైజేషన్స్ వాంట్స్ ఎనీ వాటర్ సప్లై స్కీమ్, అప్ ఫ్రంట్ ది డిపాజిట్ మనీ విత్ అస్ అండ్ వీ ఎగ్జిక్యూట్ ఫర్ దెమ్. ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు వాడ్వాన్ పోర్ట్ అని విని ఉంటారు మీరు. వాడ్వాన్ పోర్ట్ ఈస్ బేసికలీ వన్ ఆఫ్ ద ఇట్ విల్ బి ద ఇండియాస్ బిగ్గెస్ట్ పోర్ట్. అండ్ అది ఆన్ షోర్ కదా, ఆఫ్ షోర్ పోర్ట్. ఓకే. సో మొత్తం మీకు జెట్టీస్ కానివ్వండి, బర్త్స్ కానీ అన్ని సముద్రంలో ఉంటాయి. ఓకే. షిప్స్ అనేవి ఇక్కడికి రావు. ఇంకా ఓహో. ఇన్ ద సీ ఓన్లీ దే కార్గో హ్యాండ్లింగ్ అవుతుంది. అండ్ ఒక బ్రిడ్జ్ టైప్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ల్యాండ్. ఓకే ఓకే. సో ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ పోర్ట్స్ అయ్యేది. సో ఆ పోర్ట్ అథారిటీకి వాళ్ళ కాలనీకి వాటర్ సప్లై స్కీమ్స్ దే హ్యాడ్ డిపాజిటెడ్ ఫండ్ విత్ అస్. రైట్ రైట్ రైట్. సో ఇది బేసిక్ మీనింగ్ ఆఫ్ ఫుల్ డిపాజిట్. ఎనీవన్ గివ్స్ మీ అప్ ఫ్రంట్ మనీ, వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే ఓకే. థర్డ్ వుడ్ బి we run 42 water supply schemes across the state. 50-50, like 50% in urban areas and 50% in rural areas. దాని తర్వాత mandate or the thing we do is about giving technical guidance to different agencies. ఓకే. DPR ఎలా తయారు చేయాలి, టెక్నికల్ అప్రైజల్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, అవన్నీ చేస్తూ ఉంటాం మేము. క్యాబ్ అతను వచ్చేటప్పుడు, మేడం ఇప్పుడు మనం సముద్రం లోపల నుంచి ఉన్న రోడ్ లోంచి వెళ్తాము అని చెప్పాడు. కోస్టల్ రోడ్. కోస్టల్ రోడ్ అని చెప్పాడు. నిజంగా సముద్రం లోపల నుంచి వేసారా సార్ ఈ రోడ్? బోర్డర్ అంటే దానిపైన వాటర్ వెళ్తుందా? వాటర్ అండ్ ల్యాండ్. సీరియస్లీ? యా. అది మనం చూడడానికి ఏం ఉండదు, క్లోజ్డ్ ఉంది యాక్చువల్లీ అంతా. కానీ అదే కనుక ట్రాన్స్పరెంట్ గా పెట్టుంటే మామూలుగా అయ్యి ఉండదు కదా సార్? ట్రాన్స్పరెంట్ పెట్టుంటే అది లైక్ దుబాయ్ ఆర్ సమ్ ఫ్యాన్సీ వరల్డ్ టైప్ ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఢిల్లీలో అయితే పొల్యూషన్ చాలా హెవీగా ఉంది అని చెప్పని అంటూ ఉన్నారు. చివరికి ఆక్సిజన్ పెట్టుకుని తిరిగే రోజులు వస్తాయేమో అన్నంతగా చూపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం మనకు అంటే మాకు తెలియదు ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఢిల్లీ వీఆర్ నాట్ ఇన్ ఢిల్లీ కాబట్టి. ముంబై పరిస్థితులు ఏంటి యాక్చువల్లీ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ముంబై నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఢిల్లీ. ద రీజన్ బీయింగ్ యు ఆర్ సరౌండెడ్ ఆన్ 3 sides by sea. సో ఎనీ పొల్యూటెంట్ ఆర్ లైక్ ఏదైతే సీ విండ్స్ గానీ బ్రీజ్ గానీ దాంతో డైల్యూట్ అయిపోయి ఇట్స్ లైక్ ఓకే. రైట్. ఇప్పుడు ఢిల్లీకి పొల్యూటెంట్ డిస్పోజల్ ఇస్ ఇష్యూ కదా. అవును అవును. సో అంత బ్యాడ్ ఉండదు ముంబై. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ఫైన్. ఆయన ఇంతే సమాధానాలు చెప్తున్నారు అనమాట. చాలా టు ద పాయింట్ ఉంటారు. అది సార్ మీ అంటే మీరు సివిల్ సర్వెంట్ మ్యారేజ్ చేసుకున్నారా అంటే? లేదు. రైట్. మీ పిల్లలు ఎవరైనా ఇటువైపు వచ్చే అవకాశం ఉందా సార్? ఇట్స్ వెరీ లైక్ టూ ఎర్లీ టు సే. అంతేనా? సో ఫస్ట్ elder son is in 3rd standard. అయ్యో. And younger is in 1st standard. So it's very చాలా దూరం ఉంది. Too early. చాలా దూరం ఉంది. Too early. నాన్నగారు వాళ్ళు ఎప్పుడైనా ముంబై వస్తూ ఉంటారండి? నాతోనే ఉన్నారు. అవునా? మదర్ వస్తా వెళ్తా ఉంటారు. సో వి కీప్ మూవింగ్. అదే అన్నాను. అప్పుడప్పుడు వెళ్తుంటారు అయితే? అప్పుడప్పుడు, బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. వీకెండ్స్ చూసుకుని అట్లాగా యూ హ్యావ్ టు మేనేజ్. కానీ అప్పుడు మీతో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు మీ తర్వాత వచ్చినారండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అప్పట్లో? తర్వాత లేకపోతే ఆ తర్వాత లేదా మీతో పాటుగా ఆ తర్వాత ఉన్నారా? ఉన్నారు. తిరుమల నాయక్ సార్ ఉన్నారు, ఒడిశా కాడర్. భరత్ ఆఫ్ కోర్స్ హి ఇస్ దేర్. దెన్ మధు అని ఐ డోంట్ నో యు హర్డ్ ఆర్ నాట్. ఏపీ ఫైబర్ నెట్ లో ఉండే అతను, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉన్నాయి. ఈస్ ఫ్రమ్ రైల్వేస్. రైట్ రైట్. హి ఇస్ దేర్. సో హ్యావ్ ఫ్రెండ్స్.
సో బేసిక్ గా ఇక్కడే ఇంకా రిటైర్మెంట్ కూడా ఇక్కడే ప్లాన్ కాడర్ చేసుకుంటారు ఇక్కడే కదండి, అంతేనా? ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఆ, ఆ, నౌ దట్ యూ బికమ్ సెక్రటరీ, Yeah. సో ఇప్పుడు డెప్యుటేషన్ వగరా ఎక్సెప్ట్ ఫర్ ఢిల్లీ, ఉమ్. ఐ డోంట్ సీ కమింగ్ బ్యాక్ టు ఆంధ్ర ఆర్ దిస్ థింగ్. మీ ఉద్దేశ ప్రకారం ముంబై గురించి మాలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ముంబై గురించి మీరు ఏం చెప్తారు? ముంబై గురించి చెప్పండి, ఇన్ లైక్ విచ్ సెన్స్ యూ వాంట్ టు నో? ఇక్కడ భూ ప్రజల గురించి కానీ మొక్కల గురించి కానీ లేదంటే ఇక్కడున్న కన్స్ట్రక్షన్స్ గురించి కానీ ఆల్ ఓవర్ గా ఇట్స్ ఆల్ అబౌట్ ముంబై. అంటే 15 ఏళ్ల నుంచి ఉన్నారు మీరు, మాకైతే ముంబై గురించి ఏమీ ఐ తెలియదు. కేమ్ టు ముంబై ఇన్ ద ఫాస్ట్ 3-4 years ఓన్లీ. అంతేనా? ఇనిషియల్లీ స్టార్టెడ్ విత్ అహ్మద్ నగర్, అచ్చా. ఇప్పుడు అహిల్య నగర్ అంటారు, షిరిడి ఉన్న డిస్ట్రిక్ట్. రైట్ రైట్ రైట్. సో అక్కడ నా ప్రొబేషన్ అయింది, తర్వాత అక్కడ ఎస్డిఓగా చేశాను, ఐ మీన్ ఆర్డిఓ. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు నందూర్బార్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ బార్డరింగ్ గుజరాత్. అది సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, విన్నాను సార్, విన్నాను. సర్దార్ సరోవర్. ఎస్ ఎస్ ఎస్. సో ఆ డిస్ట్రిక్ట్ లో ఆల్మోస్ట్ 2.5 years SEO జిల్లా పరిషత్. అండ్ ఐ కేమ్ టు జాల్నా డిస్ట్రిక్ట్ యాజ్ కలెక్టర్, అక్కడ ఒక 2.5 years ఇస్ నియర్ ఔరంగాబాద్. అండ్ దెన్ అక్కడ నుంచి ఐ వాజ్ కలెక్టర్ గడ్చిరోలి, మన బార్డర్ కి అటు, అగైన్ 2 years. నాగ్పూర్ ఐ వాజ్ దేర్ ఫర్ అరౌండ్ 3 years. And then I came to Mumbai, I think in late 20s or 21. It's just 4 years. 3-4 years. అంటే మీరు చూసారా ముంబై మొత్తం? ముంబై మొత్తం నేను చూడలేదు. ఏం చూసారు మీరు ముంబైలో? ఇది కూడా పడలేదు, ఇది టైం సెట్ టైం ఇది అవ్వదు. యూ గో టు మరీన్ డ్రైవ్ ఆర్ సమ్ రెస్టారెంట్స్, రైట్, అంతే. ఇంకా రైట్. మీరు ఇన్ని దిస్ ఈస్ చోట్ల అన్లైక్ ఎనీ అదర్ ప్లేస్ కదా, లైక్ దుబాయ్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ సిటీ వేర్ యూ హ్యావ్ అదర్ యాక్టివిటీస్. కరెక్ట్. ఇక్కడ నో సచ్ అదర్ యాక్టివిటీ ఎక్సెప్ట్ ఫర్ మాల్స్ ఆర్ మూవీస్ ఆర్ రెస్టారెంట్స్ తప్ప, కరెక్ట్, విచ్ యూ గెట్ ఇన్ హైదరాబాద్, చెన్నై ఆర్ ఢిల్లీ ఆల్సో. అంటే ఇప్పటివరకు మీరు ఇన్ని ప్లేసెస్ లో వర్క్ చేశారు కదా, ఎక్కడ మీకు చాలా టిపికల్ గా అనిపించింది సార్? టిపికల్ వుడ్ బి నగర్, దట్ ఇస్. అంతేనా? ఎందుకంటారు? ఎందుకంటే దట్ ఇస్ హార్ట్ ఆఫ్ మహారాష్ట్ర కదా. ఇప్పుడు ఏదైతే మీకు కర్ణాటక ఆర్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఉంటుందో అక్కడ కొంచెం డైల్యూట్ అవ్వచ్చు భాష కానివ్వండి, లేకపోతే బాకీ చీజ్. ఇప్పుడు స్వచ్ఛమైన తెలుగు అంటే ఏదంటారు మనం, ఏ గోదావరి లేకపోతే గుంటూరు కృష్ణ అంటాం మనం. వై? బికాస్ తెలంగాణ రాయలసీమ అక్కడ కన్నడ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఇక్కడ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్. సో ప్యూర్నెస్ అంటారు చూసారా, దోస్ ఆర్ అన్టచ్డ్ థింగ్స్. సో నగర్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ద థింగ్.